అందరికీ నమస్కారం. వివోఏ లాగిన్లో అజీవిక రిజిస్టర్ ఎలా నమోదు చేయాలి అనేది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం కొరకు ఈ వీడియోని షేర్ చేయండి. దీంతోపాటు మేము పంపే సమాచారం అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వివోఏ గారికి కూడా లోకోస్ యాప్ ఐడియా ఉంది. లోకోస్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళ రోల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో సిఆర్పి అజీవిక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఒక్కసారి ప్రొఫైల్ దగ్గర సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అజీవిక అనేది ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అందరూ గమనిస్తే మ్యాక్సిమం అందరూ చేస్తున్న మిస్టేక్స్ అలాగే మనం ఫిల్టర్ చేసుకొని ఏ క్వార్టర్లో ఉన్నామనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెంట్ క్వార్టరు జనవరి టు మార్చ్ కాబట్టి జనవరి టు మార్చ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మెంబర్స్ దగ్గరకు పోయి మెంబర్స్ ఎవరు లేరు, జీరో ఉన్నారు, మాకు నేమ్స్ డిస్ప్లే కావట్లేదని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో దయచేసి అందరూ కూడా ఫస్ట్ టాస్క్ దగ్గరికి వెళ్ళండి. టాస్క్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ గ్రూప్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఒక గ్రూప్ అని సెలెక్ట్ చేస్తే మనకు ఆ గ్రూప్లో ఎవరైతే మనం లక్పదీదులుగా పొటెన్షియల్ లక్పదీదులుగా ఎంపిక చేసామో ఆ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. వాళ్ళని మనం ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేయలేదో వాళ్ళ పేరు ఎదురుగా నాట్ రిజిస్టర్డ్ కనిపిస్తుంది. సో నాట్ రిజిస్టర్డ్ కనిపించే మెంబర్ ఎదురుగా 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే యాడ్ అజీవిక అనే వస్తుంది. సో యాడ్ అజీవిక వచ్చిన తర్వాత మళ్ళా మనం వాళ్ళ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టామంటే ప్రొసీడ్ అవుతాము. సో ఇప్పుడు అక్కడ మనకి వాళ్ళ యొక్క లైవ్లీవుడ్స్ ఎంటర్ చేయమని వస్తుంది. ఇప్పుడు అందులో ఫామ్ లైవ్లీవుడ్స్ ఏమున్నాయి, అందులో అనిమల్ హస్బెండరీ, లైఫ్ స్టాక్, ఆక్వా ఫార్మింగు, తర్వాత క్రాప్ బేస్డ్ అగ్రికల్చరు, హార్టికల్చరు, అలాగే ఎన్టీఎఫ్పి. అందులో ఈ మెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబరు డైరీ ఉంది కాబట్టి డైరీ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకవేళ అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాన్ ఫామ్ ఏమన్నా చేస్తూ ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నా, ట్రేడింగ్ చేస్తూ ఉన్నా, సర్వీస్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మెంబర్ ఏం లేదు కాబట్టి సెలెక్ట్ చేయట్లేదు. అలాగే అదర్స్ వేజ్, రెగ్యులర్ సోర్స్ ఏదైనా ఉంటే కూడా చేయొచ్చు. సో వేజ్ ఉంది కాబట్టి వేజ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సో ఇప్పుడు మనం సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ మెంబర్కి సంబంధించి డేటా మనకి ఇప్పుడు మెంబర్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని వచ్చేసింది చూడండి. ఇప్పుడు అది మెంబర్స్ డేటాలోకి వెళ్ళిపోయింది. మెంబర్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనకు పార్షియల్లీ కంప్లీటెడ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మెంబర్ ఎదురుగా 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎడిట్ మెంబర్ ప్రొఫైల్ మనం క్లిక్ చేసుకొని ఆ మెంబర్ ప్రొఫైల్ అన్ని కాలమ్స్ కరెక్ట్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసి నెక్స్ట్ కొడితే ఇక్కడ మనం ఆ మెంబర్కి సంబంధించి ఫామ్ ఏం చేసాము, ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి అవి డిస్ప్లే అవుతాయి. సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ ఇక్కడికి డేటా ఆ మెంబర్ పార్షియల్ కంప్లీట్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు లైవ్లీవుడ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో లైవ్లీవుడ్ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మెంబరు ఎనిమల్ హస్బెండరీ కాబట్టి ఎనిమల్ హస్బెండరీ సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ యాక్టివిటీలో ఆ మెంబరు ఏమున్నాయి లైవ్ స్టాక్లో అనేది అడుగుతుంది. కవ్వా, బఫెలోనా, పౌల్ట్రీనా, బర్డ్స్, పిగ్స్ ఇవన్నీ అడుగుతుంది. ఒకవేళ అగ్రికల్చర్ అయితే అది దానికి సంబంధించి వస్తాయి. మీరు ఏదైతే పెడతారో దానికి సంబంధించి యాక్టివిటీ ఏందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కౌస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ అవుతారు. ఒకవేళ అగ్రికల్చర్ అయితే నెంబర్ ఆఫ్ ఏకర్స్ అట్లా వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎనిమల్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో ఈ 2 ఈజ్ రికరింగ్ ఇన్కమ్ సోర్స్ అనే దానిపైన ఎస్ పెట్టినాము. మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ బీయింగ్ సోల్డ్ అంటే ఇంకా కావులు కాబట్టి రోజు అమ్మేది పాలు కాబట్టి ఆ పాలు మిల్క్ సెలెక్ట్ చేసాము. టోటల్ ప్రొడక్షను 2 ఆవులు ఉన్నాయి, రోజుకు 10 లీటర్ల దాకా వస్తాయి కాబట్టి మనం ఈ క్వార్టర్కి మనం జనవరి టు మార్చి చేస్తున్నాం కాబట్టి ఆ 90 డేస్కి 900 లీటర్స్ ప్రొక్యూర్మెంట్
మిల్క్ ప్రొడక్షన్ వస్తూ ఉంది. ప్రొడక్ట్ యూనిట్ దేంట్లో కొలుస్తామనంటే లీటర్స్లో కొలుస్తాము. అదే ఒకవేళ మీరు అగ్రికల్చర్ సంబంధించి అయితే అది కేజెస్లో మనం చూపించవచ్చు. ఇంకా అదర్ ఏదైనా ఉంటే మీటర్స్లో ఇట్లా మనం చూపించాలి. సో దానికి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రైస్ ఎంత అనేది సెలెక్ట్ చేయాలి. మనకు గేదె పాలు అయితే సపరేట్గా రకరకాల రేట్స్ రకరకాల విలేజ్లో ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఏ విధంగా ఉందో ఆ ప్రైసెస్ ఎంటర్ చేయాలి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ ప్రొడక్షన్ అంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన కౌ డంగ్ ఇవన్నీ కూడా సేల్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఎంత వచ్చిందనేది మనం ఎంటర్ చేస్తాము. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ సేల్స్ ఆఫ్ ఎనిమల్ అంటే ఏమైనా అమ్మినామా అనే దానిపైన ఉంటే అది చేస్తాము. అలాగే ఇన్కమ్ త్రూ ఆఫ్ స్ప్రింగ్ ఎనిమల్స్ ఉంటే ఏమైనా చేస్తాము. సో ఇవి లేకుండా ఉంటే అది నో పెడతాము. అలాగే ఎక్స్పెండిచరు నెలకు ఒక 5,000 ఆవులకు కావాల్సిన ఫీడు ఇవన్నీ అవుతాయి కాబట్టి 3 నెలలకు సంబంధించి మనం ఎంటర్ చేసాము. పోతే నెట్ ఇన్కమ్ 30,500 వచ్చింది. సో ఇప్పుడు సేవ్ చేసి ఇస్తాము. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాము. ఇంకేం లేదు కాబట్టి బ్యాక్ వస్తాము. బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఒకసారి చూడండి, యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ దగ్గర గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. సో ఈ టిక్ మార్క్ వస్తేనే మనకు కంప్లీట్ అయినట్టు. సో అలాగే వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. వేజ్ దగ్గర యాడ్ వేజ్ టైప్ తీసుకుంటాము. ఇక్కడ వేజ్ మనకి వర్క్ అండర్ ఎంజీఎన్ఆర్జీఏ కానీ లేకుంటే కాంట్రాక్ట్ బేస్ వర్క్ కానీ ఓపెన్ లేబర్ అంటే మనం రెగ్యులర్గా కూలీకి వెళ్ళేది కానీ ఏ పని చేస్తుంటే ఆ పని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ మెంబరు ఎంజీఎన్ఆర్ఎస్ కింద వెళ్తుంది. సో అందులో డైలీ వేజ్ రేట్ ఎంతంటే 300, యావరేజ్ టోటల్గా క్వార్టర్లో ఎన్ని రోజులు వెళ్ళిందంటే 30 days. సో దాని ప్రకారం ఆమెకి ఎంత వస్తుంది. దీనికి ఎక్స్పెండిచర్ ఏం అవసరం లేదు కాబట్టి 0. సో నెట్ ఇన్కమ్ కూడా 9,000 వచ్చింది. సేవ్ చేస్తాం. సో సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చామంటే 2 టిక్ మార్క్ పట్టినాయి. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేయండి ఇక్కడ. సో క్లోజ్ చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ మెంబర్ డేట్ ప్రొఫైల్ చేసాము, లైవ్లీహుడ్ యాక్టివిటీ చేసాము. అయినా కానీ ఇది అప్రూవల్కి అప్రూవల్కి రాలేదు. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు మనకి దీంతో పాటు ఈ రెండిటితో పాటు మనకి లైవ్లీహుడ్ సపోర్ట్ అనేది ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. అది ఇక్కడ డిస్ప్లే కావాలంటే ఇప్పుడు పైన ఒకసారి ఫిల్టర్ పక్కన ఏదైతే రీఫ్రెష్ కనిపిస్తుందో ఆ రీఫ్రెష్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే లైవ్లీహుడ్ సపోర్ట్ వచ్చి యాడ్ అయింది. సో లైవ్లీహుడ్ సపోర్ట్ సెలెక్ట్ చేసుకొని సో ఈ మెంబర్కి మనం ఏమేమి సపోర్ట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి గమనించాలి, యాడ్ చేయాలి. ఇప్పుడు సో లైవ్ స్టాక్ సంబంధించి యానిమల్ హస్బెండరీ, అలాగే లైవ్లీహుడ్ యాక్టివిటీకి సంబంధించి కవ్వు, అలాగే లైవ్లీహుడ్ సపోర్ట్కి సంబంధించి ఆమెకి ఏందనేది లోనా ఫండా ఏమనేది మాట్లాడతాం. లోన్ ఏదైనా సంబంధించి బ్యాంక్ లోనా గ్రూప్ లోనా అనేది అంటే సిఐఎఫ్ ఇట్లాంటివి అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటాము. బ్యాంక్ లోన్ అయితే ఎస్హెచ్జి బ్యాంక్ ద్వారా తీసుకుంటే బ్యాంక్ లోను. టైప్ ఆఫ్ లోన్ అంటే బ్యాంక్ లింకేజ్. సో సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత 1 lakh తీసుకుంటారు. ఓన్ కాంట్రిబ్యూషన్ 10,000 సేవ్ చేస్తాము. సో నెక్స్ట్ అసెట్ దేనికంటే లైవ్లీహుడ్ కేటగిరీ యానిమల్ హస్బెండరీ, లైవ్లీహుడ్ యాక్టివిటీ కౌసు, లైవ్లీహుడ్ సపోర్ట్ కేటగిరీ. సో ఇది అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనకి ఫండింగ్ చేసాము. మళ్ళీ ఒకసారి ఫండింగ్ చూద్దాము. లోను, బ్యాంకు, బ్యాంకు లింకేజ్, అమౌంట్ 1 lakh, కాంట్రిబ్యూషన్ 10,000. సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి యానిమల్ హస్బెండరీ, లైవ్ స్టాక్, కవ్వు, అసెట్ టైపు ఎక్విప్మెంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే సెలెక్ట్ చేయాలి.
సో ఇన్ కేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, దేనిది అనేది చూడాలి. క్యాటిల్ షెడ్డు లేదా మిల్క్ చిల్లింగ్ ప్లాంటు ఏదైతే క్యాటిల్కి సంబంధించి వాళ్ళు పెడతారో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ మెంబర్ని అడిగి. సో అది ఎంటర్ చేస్తాము. అలాగే అసెట్ స్టేటస్ ఓనుడు, ప్రొక్యూర్మెంట్ వచ్చి వాళ్ళు ఓన్గా నిర్మించుకుంటారు కాబట్టి ప్రైవేటు. ఎస్టిమేషన్ కట్ ఒకవేళ గవర్నమెంట్ ద్వారా ఇచ్చేదైతే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాము. ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఎంటర్ చేయాలి. సేవ్ చేస్తాము. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్ కార్డు కూడా ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి యానిమల్ హస్బెండరీ, కౌస్ మెంబర్కి ఉండేది, ట్రైనింగ్ జనరల్ అవేర్నెస్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారంటే కన్సర్న్ డిపార్ట్మెంటు. అలాగే డ్యూరేషన్ అంటే ఒక 2 days. సో సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం అలా ఫండ్ సోర్స్ ఎంటర్ చేసామో అప్పుడు మాత్రమే వ్యూ సమ్మరీతో పాటు సెండ్ ఫర్ అప్రూవల్ వచ్చింది. సో సెండ్ ఫర్ అప్రూవల్ ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ పార్షియల్లీ కంప్లీటెడ్ అని ఉందంటే మీరు ఒక్కసారి ఈ ఫిల్టర్ పక్కన ఏదైతే రీఫ్రెష్ బటన్ ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే అప్రూవల్ పెండింగ్ అంది, అంటే ఇది ఆటోమేటిక్గా బీపీఎం లాగిన్కి వెళ్ళిపోయింది. బీపీఎం గారు అప్రూవ్ చేస్తే అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. సో ఈ ప్రకారము ప్రతి మెంబర్ను కూడా మీరు టాస్క్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా లైవ్లీవుడ్ వాళ్ళ మెంబర్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని, అలాగే మెంబర్ యొక్క లైవ్లీవుడ్స్ ఏ యాక్టివిటీ అయితే ఆ యాక్టివిటీ ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే లైవ్లీవుడ్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ కూడా ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేస్తే అయిపోతుంది. దయచేసి ఈ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా నమోదు చేయాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.